మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఉప్పల్లో మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమ్మర్ కోచింగ్ క్యాంప్ 2026 ముగింపు కార్యక్రమంలో మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు మార్చ్ పాస్ట్ తో గౌరవ వందనం చేయగా ఎంపీ వారితో కలిసి ఫోటోలు దిగారు. అనంతరం మాట్లాడుతూ మార్కులకే పరిమితం కాకుండా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, మానసిక స్థైర్యం పెంపొందించే క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. సెలవులో విద్యార్థుల సమయాన్ని సద్వినియోగం చేసేందుకు ఈ తరహా క్రీడా శిబిరాలు ఉపయోగపడతాయని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఖేలో ఇండియా ద్వారా క్రీడలకు ప్రోత్సాహం లభిస్తోందని పేర్కొన్నారు. పిల్లలు సెల్ ఫోన్లు, టీవీలకు దూరంగా ఉండి ఫుట్బాల్, కబడ్డీ, క్రికెట్ వంటి క్రీడల్లో పాల్గొనాలని తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యాలను కూడా ఇందుకు సహకరించాలని కోరారు. పాల్గొన్న విద్యార్థులు, నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. ప్రపంచంలో యువశక్తి కలిగిన విద్యార్థి శక్తి అధికంగా కలిగినటువంటి భారతదేశం మాత్రమే. చైనా ముందు భాగాన్ని ఇచ్చిన యువశక్తులు భవిష్యత్తు నిర్దేశించే శక్తులలో మన దేశమే నంబర్ 1 స్థానంలో నిలిచింది. రాష్ట్ర ప్రభుత్వం సృజనాత్మకతో పాటుగా ఆరోగ్యం లేకుండా ఏది ఉండదు, ఆరోగ్యాన్ని, మేధస్సుని సుసంపన్నం చేయగలిగే శక్తి క్రీడలకు మాత్రమే అని చెప్పి గ్రహించి చిన్నపిల్లల నుంచే ఆ క్రీడా స్ఫూర్తిని పెంచే ఉద్దేశంతో ప్రభుత్వం ఒక 4 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. దేశవ్యాప్తంగా కూడా మోడీ గారి మధ్యకాలంలో పాశ్చాత్య నాగరికత మన వెంటాడుతూ ఉంది. మన సంస్కృతి, మన సాంప్రదాయాలు, మన నమ్మకాలన్నీ కూడా కనుమరుగైపోతున్నాయి. పిల్లలలో కేవలం మార్కుల పట్టికలు మాత్రమే కాదు, పిల్లలలో కూడా క్రీడా స్ఫూర్తిని నింపాలి, అన్నిటికంటే మిక్కిలి ఆరోగ్యాన్ని అందించాలనే సంకల్పంతో ఖేలో ఇండియా ప్రోగ్రాం కూడా శ్రీకారం చుట్టింది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా ఇవాళ ఈ చేసే ప్రోగ్రాములు ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం. ఒకప్పుడు ఆట లేకుండా చదువు లేదు, ఆట లేకుండా విద్యార్థి లేడు. ప్రతి స్కూళ్ళల్లో గ్రౌండ్ ఉండేది, ఆటలు ఉండేటివి. ప్రతి స్కూల్లో పీఈటీ మాస్టర్ ఉంటాడు. పీఈటీ మాస్టర్ లేకుండా స్కూల్ లేదు. ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీ టీచర్ లేకుండా స్కూల్ ఉండేది కాదు. ఆనాడు ఇవాటి లెక్క ప్రైవేట్ స్కూళ్ళు కేవలం 500 గజాలలో బిల్డింగులు, 1000 గజాలలో బిల్డింగులు, పిల్లలకు కేవలం చదువు 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 మెకానికల్గా మార్కుల కోసం ఆరాటపడడం తప్ప ఆనాడు మాత్రం ఎప్పుడు మార్కుల కోసం మాత్రమే పోటీ పడలేదు. అన్ని రంగాల్లో విద్యార్థులు తీర్చిదిద్దేటువంటి క్రమంలో ఇవాళ విద్యార్థులు అన్ని ఆటలలో రాణించేవాళ్ళు. ఈ మధ్య కాలంలో తల్లిదండ్రులు కూడా మావాడు డాక్టర్ కావాలి, మావాడు ఇంజనీర్ కావాలి, మావాడు ఐఏఎస్ ఆఫీసర్ కావాలని చెప్పే నెపంలో ఇవాళ పిల్లలకి పొద్దు నుంచి రాత్రి దాకా చదువు 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 తప్ప ఇంకోటి లేదు. కానీ అది అన్నిటినీ పెంచదు. విద్యార్థి అంటే తన కాళ్ళ మీద తను నిలబడి నేను బతకగలను, నేను దేశానికి ఏదో చేయగలిగినటువంటి ఆ సంకల్పాన్ని, ఆ బలాన్ని వాళ్ళకి బాధ్యత ఉంది. కాబట్టి ఆ బలాన్ని ఇచ్చేటువంటి ఏకైక శక్తి క్రీడల్లో ఉంటుంది. కాబట్టి ఇవాళ ఆ క్రీడల్ని ప్రోత్సహించే క్రమంలో ప్రభుత్వంతో పాటుగా అనేక మంది క్రీడాభిమానులు పేరెంట్స్ వాళ్ళే పాపం పొద్దున్న నేర్పుకొని పిల్లలకి బ్యాడ్మింటన్ కావచ్చు, ఫుట్బాల్ కావచ్చు, ఆటల్లో రాణించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులకి, ప్రోత్సహిస్తున్నటువంటి క్రీడాభిమానులకు, ప్రోత్సహిస్తున్నటువంటి ప్రభుత్వాలకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ 4 రోజుల పాటు 1 మంత్ దాదాపుగా ఎర్రటి ఎండల్లో కూడా వాళ్ళకు కోచింగ్ ఇచ్చినటువంటి మా టీచర్లు, ప్రోత్సహించిన పెద్దలు, దానికి నాయకత్వం వహించిన మా అధికారులు, పాల్గొన్న పిల్లలందరూ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ క్రీడల్ని ప్రోత్సహించండి.
ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఎన్నెన్ని రకాల మనం వినకూడని కనకూడని అనేక రుగ్మతలు వెంటాడుతూ ఉన్నాయి. ఆ రుగ్మతల నుంచి దూరం చేసి పిల్లలు గొప్పగా ఎదిగేటువంటి ఏకైక సాధనంగా క్రీడల్ని గుర్తించాలని, క్రీడల్ని ప్రోత్సహించాలని చెప్పి మనసుతో కోరుకుంటూ మీ అందరికీ నమస్కారం, శుభాకాంక్షలు. సమ్మర్ హాలిడేస్లో పిల్లలని వాళ్ళ టైం వృధా కాకుండా క్రీడా స్ఫూర్తిని నింపే ఉద్దేశంతో ఈ నెల రోజుల పాటు ఏ క్రీడల పోటీలు అయితే నిర్వహించిందో, ఈ క్రీడల సమ్మర్ కోచింగ్ అండ్ పార్టిసిపేషన్ ప్రోగ్రాం నిర్వహించిందో దానికి మంచి స్పందన వచ్చింది. నరేంద్ర మోడీ గారు దేశంలో పిల్లలని, యువశక్తిని ఆరోగ్యవంతంగా ఉంచాలి, నిషా భారత్ విముక్తి పేరిట పిల్లల్ని పక్కదారి పట్టకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. పిల్లల్లో శరీర దారుఢ్యం పెంచాల్సిన అక్కర ఉన్నది, క్రీడాకారులను పెంచాల్సిన అక్కర ఉన్నది, ప్రపంచ చిత్రపటం మీద క్రీడా రంగంలో భారత్ను మంచి స్థానం నిలిపే అక్కర ఉందంటే పేరిట ఖేలో ఇండియా పేరిట కూడా వారు కూడా ప్రోగ్రాం స్టార్ట్ చేసింది. కేంద్ర ప్రభుత్వం చేసినా, రాష్ట్ర ప్రభుత్వం చేసినా, ఇవాళ తల్లిదండ్రులు కానీ ఇవాళ క్రీడాభిమానులు కూడా ప్రోత్సహించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ఉన్నారు. వాళ్ళకి అభినందన తెలియజేస్తూ ఉన్నాం. పిల్లలకి చదువు ఇలా మార్కుల పట్ల ఎంత శ్రద్ధ చూపుతున్నారో పేరెంట్స్ పిల్లలకి శరీర దారుఢ్యాన్ని, అదేవిధంగా క్రీడా స్ఫూర్తి నింపే విషయంలో కూడా ఆ ప్రయారిటీ ఇవ్వాలని చెప్పి తల్లిదండ్రులు కోరుతా ఉన్నాం. పిల్లలు కేవలం సెల్ ఫోన్ల మీద ఆడుకోవడము, టీవీల ముందు కూర్చోవడము, కంప్యూటర్లతో ఆడుకోవడమే కాకుండా ఇవాళ ఫుట్బాల్తో ఆడుకోవాలి, వాళ్ళు బ్యాడ్మింటన్తో ఆడుకోవాలి, వాళ్ళు కబడ్డీ ఆడాలి, వాళ్ళు క్రికెట్ ఆడుకోవాలి. వాళ్ళు ఒక మాటలో చెప్పాలంటే ఇవాళ చదువుకు ఎంత ప్రయారిటీ ఇస్తున్నామో చిన్నపిల్లలలో సృజనాత్మకతతో పాటుగా క్రీడల్లో కూడా అంత మనం ప్రోత్సహించాలని ఎక్కడుందని చెప్పి తెలియజేస్తూ దీనిలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు.